హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద అయితే అమూల్యతో ప్రేమగా మాట్లాడుతూ అమూల్య గురించి అన్ని నిజాలు తెలుసుకుంటుంది. అమూల్య విశ్వక్ వెంట పడలేదని, విశ్వకే అమూల్య చుట్టూ తిరిగి తనకి గిఫ్ట్ ఇచ్చి తన ప్రేమలో దింపాడన్న సంగతిని ఇక నర్మద అయితే తెలుసుకుంటుంది. నర్మదతో పాటు ఇక వింటున్న ప్రేమ కూడా తెలుసుకుని చాలా బాధపడుతుంది. ఇక ప్రేమ అయితే తను చేసిన తప్పుకి తనలో తను కుమిలిపోతుంది. నిజం తెలియక అనవసరంగా మావయ్య గారిని బాధ పెట్టాను, అలాగే ధీరజ్ని కొట్టాను, నర్మదక్కని నోటికొచ్చినట్టు మాట్లాడాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక ప్రేమ అయితే తనలో తను కుమిలిపోతూ ఇక చాలా బాధపడుతుంది. ఇక ఇక్కడ చూస్తే నర్మద అయితే అమూల్య ఇక నర్మద దగ్గరకు వచ్చి ప్రేమ అని పిలవడంతో ఒక్కసారిగా నర్మద దగ్గరికి వెళ్ళిన ప్రేమ, అక్క నన్ను క్షమించక్క అని చెప్పి తన కాళ్ళ మీద పడబోతుంటే ఇక నర్మద, చూడు ప్రేమ, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. మీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పాడు అని మాత్రమే ప్రూవ్ చేయాలి అనుకున్నాను, అది ప్రూవ్ చేశాను. అంతేగాని నువ్విలా నా కాళ్ళ మీద పడ్డం, నాకు క్షమాపణలు అడగడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంది. ప్రేమ, అక్క లేదక్క, నేను తప్పు చేశానక్క. నేను నిజం తెలుసుకోకుండా మా అన్నయ్య చెప్పిన అబద్ధాన్నే నిజమని గుడ్డిగా నమ్మి మావయ్య గారిని ఎదిరించాను, అలాగే ధీరజ్ని ఈ చేతులతో కొట్టాను. ఇక నేను విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడాను, నన్ను క్షమించక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదని అడుగుతుంటే, నర్మద, చూడు ప్రేమ, బాధపడకు, నీకు నిజం తెలియడం కోసమే నేను ఇదంతా చేశాను, అంతేగాని నువ్వేదో నాకు క్షమాపణ చెప్పాలనో నా కాళ్ళ మీద పడాలనో నాకు లేదు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు చాలు నాకు. అయినా మీ అన్నయ్య ఎందుకు ఇలా చేశాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక ప్రేమ అయితే, అక్క, నువ్వు మా అన్నయ్య ఇలా చేసినందుకు నాకు మా అన్నయ్య మీద చెప్పలేనంత కోపం వస్తుంది. కానీ అమూల్య మా అన్నయ్య విషయంలో తను ఎందుకు ఇలా ఆలోచించింది అన్నది చూస్తుంటే ఇదంతా మధ్యలో ఉండి ఎవరో కావాలని నడిపినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే ఒక్కసారిగా నర్మద, నిజమే ప్రేమ, చిన్నప్పటి నుంచి 2 కుటుంబాల మధ్యలో ఎన్నో గొడవలున్నాయి. మరి ఇన్ని గొడవల్లో విశ్వక్కు అమూల్య వెంట తిరుగుతుంటే అమూల్య మావయ్య గారితో చెప్పకుండా ఎందుకుంటుంది? తను మావయ్య గారితో ఖచ్చితంగా చెప్పే తీరుతుంది. కానీ తనని చెప్పకుండా విశ్వక్ మీద ప్రేమ కలిగేలా ఎవరో అమూల్యకి మాయ మాటలు చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక నర్మదకి అలాగే ప్రేమకి ఇద్దరికీ కూడా వల్లి మీద అనుమానం వస్తుంది. ఇక ప్రేమ అయితే, అక్క, ఆలోచిస్తుంటే ఇదంతా కావాలని ఆ బల్లీనే చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక నర్మద కూడా, అవును ప్రేమ, నాకు కూడా ఆ బల్లి మీదే అనుమానంగా ఉంది. ఆ బల్లినే అమూల్యని ఇలా విశ్వక్ వైపు మనసు మళ్ళేలా చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పడంతో, లేదక్క, చెయ్యడం కాదు, చేసింది. ఎందుకంటే నేను అమూల్యని గుడికి ఎందుకు వెళ్ళావు అని అడిగినప్పుడు వదినే గుడికి తీసుకెళ్ళింది అని చెప్పింది. తర్వాత ఆ రోజు బోనాల పండగ రోజు కూడా అమూల్య కావాలని మొత్తం జాతరంతా చూడటం కోసం అమూల్యని తీసుకెళ్ళి మధ్యలో వదిలేసి వల్లి అక్క వచ్చేసింది. ఇదంతా వల్లి అక్కే మా అన్నయ్యతో కలపడానికి వేసిన ప్లాన్ లాగా అనిపిస్తుంది అని అంటుంటే, అయినా వల్లి మీ అన్నయ్యతో ఎందుకు మాట్లాడుతుంది, మీ అన్నయ్యకి ఎందుకు సహాయం చేస్తుంది అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే దానికి ప్రేమ, ఏమో అక్క, దేనికోసం మాట్లాడుతుందో అదన్నది మనం తెలుసుకుంటే అన్నీ బయటకొస్తాయి. కానీ ఈసారి మాత్రం ఆ బల్లి గురించి ఆ దేవుడు దిగొచ్చినా సరే మావయ్య గారి దగ్గర నిజం చెప్పి తీరుతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో అంటుంది. ఇదంతా కూడా దొంగచాటుగా విన్న వల్లి, ఒసే వల్లి, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావని నీకు బాగా అర్థమైందా? చూసావుగా, నువ్వు చేసిన పొరపాటు వల్ల వాళ్ళకి నీ మీదే అనుమానం వచ్చింది. ఇదంతా నువ్వే చేశావని కన్ఫర్మ్ అయిపోతే ఆ తర్వాత నాకు ఈ ఇంట్లో
నాది దండేసిన ఫోటో తప్పించి ఇక ఏం ఉండదని నాకు అర్థమైపోయింది అని చెప్పి వల్లి అయితే ఇక చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే అమూల్య ఒక దగ్గర కూర్చుని కుమిలిపోతుంది. ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి ప్రేమ అయితే అమూల్య అని పిలవడంతో ఇక ప్రేమని చూసిన అమూల్య చాలా అంటే చాలా భయంగా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంటే, ఆగు అమూల్య, నువ్వు అందరి ముందు మా అన్నయ్యని నువ్వే ప్రేమించావని అబద్ధం చెప్పావు. అలాగే నేను కూడా మా అన్నయ్య చెప్పింది నిజమని నమ్మి అందరి ముందు నిన్ను తప్పు పట్టాను. నన్ను నన్ను క్షమించు అమూల్య అని అడగడంతో ఒక్కసారిగా అమూల్య ప్రేమ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు? నువ్వు నర్మదక్క మాట్లాడుకోవడం నేను అంతా విన్నాను. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే నేనే నిన్నందరి ముందు తప్పుగా మాట్లాడాను. ఇక ప్రేమ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి నర్మద వస్తుంది. నర్మద ప్రేమ ఇద్దరు కలిసి, చూడు అమూల్య, మా అన్నయ్య నిన్ను ప్రేమించడానికి మధ్యలో ఎవరో నీకు సహాయం చేస్తుంటారు కదా, అది ఎవరు అని అడగడంతో ఇక అమూల్య అయితే భయంతో నర్మద వైపు చూస్తుంది. నర్మద, చూడు అమూల్య, నువ్వేం భయపడకు, మేమున్నాం కదా, అంతా మేం చూసుకుంటాం. చెప్పు చెప్పు అమూల్య అని అడగడంతో ఇక అమూల్య అది అది అని తడబడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి వచ్చి, అమూల్య ఏంటి ఇక్కడున్నావు? నీకోసం ఇల్లంతా ఎదుగుతున్నాను. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదని అత్తయ్య గారు ఇదిగో నీకు ఈ భోజనం పెట్టారు, ముందు భోంచెయ్యి అని అంటుంటే ఇక వల్లి తడబాటు కంగారు చూస్తున్న నర్మద ప్రేమ కోపంతో రగిలిపోతారు. అమూల్య అయితే నాకేమొద్దు, నాకు ఆకలిగా లేదు, ప్లీజ్ నన్ను వదిలేండి అని చెప్పి అక్కడి నుంచి అమూల్య వెళ్ళిపోతుంది. అమూల్య అక్కడి నుంచి వెళ్ళడానికి ఇక వల్లి ఆ రకంగా అక్కడికి వచ్చిందన్న సంగతి అయితే ప్రేమకి నర్మదకి అర్థమవుతుంది. వల్లి, అమ్మయ్య, వీళ్ళకి అమూల్య ఏం చెప్పకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ అమూల్య వీళ్ళకి నిజం చెప్పకుండా ఎట్టా అయినా సరే అమూల్యకి నేను నచ్చ చెప్పాలి అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటుంది. ఒకవైపు ప్రేమ, ఒకవైపు నర్మద చేరి ఇక వల్లితో, బల్లక్కాయ్ ఏంటి ఉన్న పలంగా అమూల్య మీద చెప్పలేనంత ప్రేమ కారిపోతుంది అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద అయితే, చూడక్క, నువ్వు అమూల్య నిజం చెప్పకుండా ఆపుతున్నావని నాకు అర్థమైంది. నువ్వే కావాలని ఆ విశ్వకి అలాగే అమూల్యకి మధ్యలో రాయబారం నడిపావన్న నిజం బయటపడిన మరుక్షణం ఇక నీ సంగతి అంతే అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని బెదిరిస్తుంటే ఒక్కసారిగా వల్లి, చూడండి, నేను సానా అమాయకురాల్ని, చిన్నపిల్లని పట్టుకొని ఇట్ట ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగితే ఎట్టా చెప్తాను చెప్పండి. అయినా అమూల్య నాకు తోడ పుట్టిన సెల్లెల్లాంటిది. అటంటి అమూల్య జీవితాన్ని నా చేతులతో నేనే ఎందుకు నాశనం చేస్తానమ్మా? అయినా ఆ బండోడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో మాటల్ని బయట పెడుతుంది. ఒక్కసారిగా ప్రేమ, నర్మద ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక వల్లి అయితే వద్దనాన్న అత్తయ్య గారు అనుకుంటూ పిలవకుండానే అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక వల్లి మాటలకి ప్రేమ, ఏంటక్క ఈ బల్లి ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే ఇక ప్రేమ మాటలకి నర్మద అయితే, చూడు ప్రేమ, ఈ బల్లి ఏదో దాస్తుందని నీకింకా అర్థం కాలేదా? ఈ బల్లి చెప్పేదంతా అబద్ధాలే. ఇక్కడ ఉంటే ఎక్కడ నోరు జారి నిజం బయటపడుతుందానని చూసావుగా, ఎవరు పిలవకుండానే ఎలా వెళ్ళిపోయిందో. ఇక మీ అన్నయ్య విషయానికొస్తే అమూల్య నిజంగానే మీ అన్నయ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. ఒకవేళ అమూల్య మీ అన్నయ్యని కాకుండా మరెవరినన్నా పెళ్లి చేసుకుంటే తను ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది అని అంటుంటే ఇక ప్రేమ అయితే, అక్క, అమూల్యని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు అని అంటుంటే, అది కాదు ప్రేమ, అసలు మీ అన్నయ్య అమూల్యని నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తెలీదు. కానీ అమూల్య జీవితాన్ని నిలువెల్లా మన చేతులతో మనం నాశనం చేయలేం కదా అని అంటుంటే ఇక ప్రేమ అయితే, అక్క,
నేను నిజం తెలుసుకుంటాను అని అనుకుంటూ ఇక ప్రేమ చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళబోతుంటే ఇంతలో ధీరజ్ అయితే ఎదురొస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని చూసి అసలు తను ఎవరో తనకి సంబంధం లేదు అన్నట్టుగా పక్కకి తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రేమ అయితే ధీరజ్ వెనకమాల వెళ్తుంది. ధీరజ్ తన బ్యాగ్ని పక్కన పెట్టి షర్ట్ని మార్చుకుంటూ ఉండగా ఇక ప్రేమ ధీరజ్ కళ్ళ ముందుకు వెళ్తుంది. ధీరజ్ ఏం పట్టనట్టుగా పక్కకి జరిగి ఒక దగ్గర కూర్చుని ఉంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ పక్కన వెళ్ళి కూర్చుని తన భుజం మీద తల వాల్చుతుంది. కానీ ధీరజ్ మాత్రం పట్టించుకోడు. ఇక ప్రేమ అయితే రేయ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, చూడు నేను అమూల్య విషయంలో అమూల్యని తప్పుగా అపార్థం చేసుకున్నాను. అమూల్య ఏ తప్పు చేయలేదు. అమూల్య చాలా మంచి అమ్మాయి. తన గురించి నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను. మా అన్నయ్య చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మాను. కానీ మా అన్నయ్య అబద్ధం చెప్పాడని నాకు ఇవాళే అర్థమైంది. రేయ్ నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా దూరంగా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదురా అని చెప్పి ఇక ప్రేమ అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ధీరజ్ అయితే కనిపించడు. ఇక ప్రేమ అయితే ఎక్కడున్నాడు వీడు అనుకుంటూ ఇక బయటికి వస్తుంటే బయట ఇక ధీరజ్ అయితే తన బైక్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రేమ అయితే రే ధీరజ్ అని పిలుస్తుంటే అసలు ఉలుకు పలుకు లేకుండా బైక్ని కడుగుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే రే ధీరజ్ నాతో మాట్లాడరా, నువ్వలా ఉంటే నేను తట్టుకోలేనురా, సారీరా, నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్కి క్షమాపణలు చెప్తుంటే ధీరజ్ మాత్రం అస్సలు పట్టించుకోకుండా బైక్ క్లీన్ చేసుకుంటాడు. ఒక్కసారిగా ప్రేమ అక్కడ బకెట్తో ఉన్న వాటర్ని ఇక ధీరజ్ మీదకి విసిరి కొడుతుంది. ధీరజ్ ప్రేమ అలా నీళ్లు కొట్టడంతో చాలా కోపంగా ప్రేమ వైపు చూస్తాడు. ఇక ప్రేమ సారీ అని చెప్పి తన 2 చెవుల్ని పట్టుకుని ధీరజ్కి క్షమాపణలు చెప్తుంది. ధీరజ్ అయితే చూడు నువ్వెన్ని చేసినా సరే నీ వైపు చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. పదే పదే అందరి ముందు నువ్వు అమూల్య గురించి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. నీకొక్కసారి చెప్తే అర్థం కదా నాతో మాట్లాడొద్దని అని అనుకుంటూ ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ మాటలకి చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చుని ఉంటుంది. ఇక ఇంతలో వేదవతి కనిపిస్తుంది. వేదవతి దగ్గరికి వెళ్ళి అత్త అని పిలవడంతో ఇక వేదవతి అమ్మ తల్లి ఎందుకు పదే పదే నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడతావు, మళ్ళీ కోపంలో నేనేదన్నా అంటే అది తప్పుగా మాట్లాడావంటూ నర్మద వచ్చి మళ్ళీ నాకు వార్నింగ్ ఇస్తుంది. వెళ్ళమ్మా వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమని విసుక్కుంటుంది. ప్రేమ అత్త సారీ అత్త, నేను తప్పు చేశాను. నిజం తెలియక అమూల్య గురించి తప్పుగా అందరి ముందు మాట్లాడాను. మావయ్య గారికి ఎదురు చెప్పాను. చూడత్తా నువ్వు అమ్మలాగా ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుంటావు, కానీ నువ్విలా నన్ను దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానత్తా. ఇప్పటికే నేను చేసిన తప్పుకి ఎంతో కృంగిపోతున్నాను. ఇప్పుడు నువ్విలా దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానత్తా అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతిని హత్తుకుంటుంది. వేదవతి ప్రేమ మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక ప్రేమ అయితే అత్త నన్ను క్షమించాలని చెప్పత్తా అని అడగడంతో ఇక వేదవతి ప్రేమ 2 చేతుల్ని వదిలించి చూడు నువ్వన్న మాటల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా పెంపకం గురించి, నా కూతురు గురించి నువ్వు అందరి ముందు నువ్వు తన జీవితాన్ని దెబ్బ కొట్టేలా మాట్లాడావు. దాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను అనుకుంటూ ఇక వేదవతి అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళన్న మాటలకి ఇక ప్రేమకి మరింత కోపం వస్తుంది. ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి నేరుగా ఇక విశ్వక్ దగ్గరికి వెళ్తుంది. విశ్వక్ ఒక్కసారిగా ప్రేమని చూసి ప్రేమ వచ్చింది. అత్త చెప్పినట్టు ఆల్రెడీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రేమని ద్వేషించడం మొదలు పెడతారు. ఇక ఇదే నాకు మంచి అవకాశం ప్రేమని మళ్ళీ మన ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి అని చెప్పి విశ్వక్ అయితే ప్రేమ ఏంటలా ఉన్నావు, నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ఇంట్లో అందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారు. అలాగే నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడట్లేదని తెలుస్తుంది. నాకు తెలుసు ప్రేమ, ఆ ఇంట్లో వాళ్ళు అట్లాంటి వాళ్ళే అని నాకు తెలుసు. తప్పు చేసింది వాళ్ళే అయినా మనల్ని వేలెత్తి చూపిస్తారు. అందుకే అట్లాంటి కుటుంబంలో నువ్వు ఉండకూడదు అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే ప్రేమ కోపాన్ని తట్టుకోలేక విశ్వక్ చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా విశ్వక్ ప్రేమ అని గట్టిగా అరవడంతో ఇక ప్రేమ అయితే
చూడు అన్నవైపోయావు. ఇంతకు మించి ఇంకేం చేయలేను. అయినా అయినా ఏం ఏం అన్యాయం చేసిందిరా నీకు అమూల్య? ఎందుకు అమూల్య మీద ఇంత కుట్ర చేశావు అని అంటుంటే ఇక విశ్వకైతే ఏం మాట్లాడుతున్నావు? నేను నేను అమూల్య మీద కుట్ర చేయడమేంటి అని అంటుంటే, రే అన్నయ్య చాలిక చాలు, ఇప్పటికే నువ్వు చాలా చేసావు. ఇంకా ఇంకా నా దగ్గర మాయమంటలు చెప్పాలని ప్రయత్నించద్దు అని చెప్పి ఇక ప్రేమ అయితే విశ్వక్తో అంటుంటే, విశ్వక్ చూడు ప్రేమ, నేనేం నీకు అబద్ధం చెప్పట్లేదు అని అంటుంటే, రే నువ్వు నువ్వు నాకు అబద్ధం చెప్పవన్న నమ్మకంతోనే నువ్వు చెప్పిన మాటలకి గుడ్డిగా మా వాళ్ళని ఎదిరించాను. కానీ నువ్వు చివరికి నన్ను కూడా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. అమూల్య చాలా అంటే చాలా మంచి పిల్లరా, అమాయకురాలు. అట్లాంటి అమూల్యని ప్రేమ అనే పేరుతో ట్రాప్ చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని అంటుంటే ఇక విశ్వకైతే, చూడు ప్రేమ, నువ్వు ఆ ధీరజ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఇంట్లో అమ్మ నాన్న అత్త ఎంతలా బాధపడ్డారో నీకు తెలీదు. ఆ బాధ ఏంటో ఆ రామరాజు కుటుంబానికి, అలాగే నిన్ను పెళ్లి చేసుకున్న ఆ ధీరజ్ గాడికి తెలియడం కోసమే ఇదంతా చేశాను అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ, రే అనయ్య నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటుంటే ఇక విశ్వకైతే, నేనే తప్పు చేయలేదు. తప్పంతా చేసింది ఆ రామరాజుగాడు, అలాగే నిన్ను పెళ్లి చేసుకున్న ఆ ధీరజ్ గాడు. నీకు పెళ్లి చేస్తామని కోటి ఆశలతో ఇల్లంతా అందంగా అలంకరించి ఉదయాన్నే నా చెల్లెలి పెళ్ళని చెప్పి ఎంతో అంగరంగ వైభవంగా పందిర్లు వేసి ఊరు జనాలందరినీ ఇంటికి పిలిచాం. అట్లాంటి క్షణంలో, రే సేనాపతి, నీ కూతురు రామరాజు కొడుకుతో లేచిపోయిందిరా అని చెప్పి నలుగురు 4 రకాలుగా మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే నాన్న చచ్చిపోవాలి అనుకున్నాడు. కానీ నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణమెవరు? ఆ ధీరజ్ గడే కదా. వాడు చెప్పిన మాయ మాటలకే కదా వాడి ప్రేమ నిజమని నమ్మి వాడితో వెళ్ళిపోయావు అని చెప్పి ఇక విశ్వకైతే ప్రేమ మీద కోపడుతుంటే ప్రేమ చాలా కోపంగా, రే అన్నయ్య చాలా తప్పు చేస్తున్నావురా. ధీరజ్ కోసం నేను ఇంటి నుంచి వెళ్ళిపోలేదు. అసలు ధీరజ్ నన్ను ప్రేమించనే లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు? ధీరజ్ నిన్ను ప్రేమించకపోతే మరి ధీరజ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుంటే, ధీరజ్ని నేను పెళ్లి చేసుకోలేదు. ధీరజే నా మెడలో తాళి కట్టాడు. ఎందుకంటే మన కుటుంబం పరువు కోసం అని అంటుంటే, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ధీరజ్ నిన్ను ప్రేమించలేదు అంటున్నావు. కానీ ధీరజ్ నీ మెడలో నీ జీవితాన్ని కాపాడడం కోసం తాళి కట్టాడు అంటున్నావు. నీకు పిచ్చేమైనా పట్టిందా అని అంటుంటే, అన్నయ్య నీకు చెప్తాను, నిజం చెప్తాను. అసలు ధీరజ్ నా మెడలో ఎట్లాంటి పరిస్థితుల్లో తాళి కట్టవలసి వచ్చిందో నీకు అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్కి తనకి మధ్యలో పెళ్లి ఎలా జరిగింది అన్న విషయం గురించి ఇక విశ్వకి చెప్తుంది. నిజానికి నేను ధీరజ్ ప్రేమించుకోలేదు. నేను కళ్యాణ్ అని ఒక నీచుణ్ణి తెలియక గుడ్డిగా ప్రేమించాను. వాడి మాటలు నిజమని నమ్మి వాడి వెంట ఒక గొర్రె కసాయివాడిని నమ్మినట్టు నమ్మి వాడి వెంట వెళ్ళాను. కానీ వాడు నన్ను ప్రేమ అనే పేరుతో ట్రాప్ చేసి నన్ను మోసం చేశాడు. అలాగే నా నగల్ని తీసుకొని నన్ను కొంతమంది రౌడీలకి అమ్మేశాడు. అదే సమయానికి ధీరజ్ వాళ్ళు అదే ఊర్లో అమ్మవారి గుడికి వచ్చారు. అలాగే వాడు ఏ హోటల్లో అయితే నన్ను బంధించాడో అదే హోటల్లో వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కళ్యాణ్ గాడు నా నగలు తీసుకుని వెళ్ళిపోతుంటే ధీరజ్ ఆ కళ్యాణ్ గాడి మీద అనుమానంతో వాడి వెంటపడి వాడిని తన్ని నిజమేంటో తెలుసుకున్నాడు. ఇక కళ్యాణ్ నన్ను కాపాడడం కోసమే అత్త నా మెడలో కళ్యాణ్తో తాళి కట్టించింది. ఈ విషయం తెలిస్తే టీవీల వాళ్ళు నా గురించి తప్పుగా రకరకాలుగా వేస్తారు. అది చూసి నాన్న అక్కడికక్కడే గుండాకిపోతుంది నాన్నకి. అందుకే
అందుకే ధీరజ్కి ఇష్టం లేకపోయినా అత్త నా మెడలో కట్టమన్న తాళి కట్టమందని తాళి కట్టాడు. అంతేగాని ధీరజ్ నన్ను మోసం చేయలేదు. అలాగే ధీరజ్ అసలు నన్ను ప్రేమించనే లేదు. కేవలం నన్ను, నా జీవితాన్ని కాపాడడం కోసం, మన కుటుంబ పరువుని నిలబెట్టడం కోసమే ధీరజ్తో నా మెడలో తాళి కట్టించారు అని చెప్పి ఇక ప్రేమ అయితే జరిగిందంతా విశ్వక్కి చెప్పి, చూడన్నయ్య, ఆ రోజు నా జీవితాన్ని కాపాడడం కోసం ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. కానీ ఈరోజు నువ్వు కేవలం అమూల్య జీవితాన్ని పాడు చేయడం కోసం ప్రేమ అనే ట్రాప్లో అమూల్యని దించావు అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్ నువ్వు చెప్పిందంతా నిజమా అని చెప్పి ఇక ప్రేమని అడుగుతాడు. ప్రేమ, అవునరా, నేను చెప్పిందంతా నిజం. నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేయకూడదనే నీకు నిజం చెప్పాను. ఇన్ని రోజుల నుంచి నాలోనే దాచుకున్న ఈ నిజాన్ని బయట పెట్టాను అని చెప్పి ప్రేమ అయితే ఇక జరిగిందంతా కూడా విశ్వక్కి చెప్తుంది. ఒక్కసారిగా విశ్వక్ ప్రేమ చెప్పిన మాటలకి ఇక కుప్పకూలిపోతాడు. రే అన్నయ్య, ఈ విషయం తెలిస్తే నాన్న ఎక్కడ బాధపడతాడేమోనని, అలాగే ఈ నిజాన్ని దాచిపెట్టాను అని చెప్పి ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా నిజం తెలిసిన విశ్వక్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.